తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు బీఆర్ఎస్కు మరో భారీ షాక్ తగలనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత 10 ఏళ్ల గులాబీ పాలనలో మంత్రిగా కొనసాగిన పువ్వాడ అజయ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆయన సైలెంట్ అయిపోయారన్న టాక్ వినిపిస్తోంది. సో ఆ మాజీ మంత్రి మౌనానికి కారణం ఏమై ఉంటుందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. గత కొంతకాలంగా ఆయన పార్టీ శ్రేణులకు దూరంగా ఉంటున్నారు. పార్టీతో సైతం అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ దూకుడు చూసి బీఆర్ఎస్లో ఉండి ప్రయోజనం లేదని ఆయన భావిస్తున్నారనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఆయన హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఆస్తుల రక్షణ కోసం సేఫ్ జోన్ను వెతుక్కునే పనిలో ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్లో మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు పలువురు యాక్టివ్గా కనిపించారు. కానీ జూబ్లీ బైపోల్లో కారుపాతి ఓటమి తర్వాత మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సైతం పలువురు ప్రస్తుత రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని పక్కచూపులు చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇక పువ్వాడ జాడలేదు. ఆయన్ను పలకరించాలని వెళ్లిన సదరు కార్యకర్తలకు కూడా అపాయింట్మెంట్ దొరకడం లేదనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. గెలుపోటములు సహజం. ఓటమి పాలనంత మాత్రాన క్యాడర్కి దూరమైతే మరోసారి గెలిచేందుకు పరిస్థితులు అనుకూలించవని నేతలు తెలుసుకోవాలి. వాస్తవానికి ఖమ్మంగడ్డ పువ్వాడ అజయ్ తన అడ్డగా భావించారు. అక్కడ తన సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో పాటు తనకు తప్ప మరెవరికి మద్దతివ్వరన్న ధీమా గత 10 ఏళ్లు పువ్వాడ అజయ్లో కనిపించేది. అందులోనూ కేటీఆర్తో సన్నిహిత్వం పెంచుకొని తుమ్మలను పార్టీకి దూరం చేయడంలో అజయ్ సక్సెస్ అయ్యాడు. అలా కాకుండా తుమ్మల బీఆర్ఎస్లోనే కొనసాగితే ఆయనకు వేరే చోట టికెట్ ఇస్తే పువ్వాడ విజయం నల్లేరు మీద నడికే అయ్యేది. కానీ తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్లో కొనసాగి ఎక్కడైనా గెలిస్తే తన మంత్రి పదవికి ఎసరు వస్తుందని భావించిన అజయ్ ఆయన్ను బీఆర్ఎస్కు దూరం చేశారు. ఆ తర్వాత తుమ్మల కాంగ్రెస్లోకి వెళ్లి తనపై పోటీ చేస్తారని ఊహించలేకపోయారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం చేయించిన సర్వేల్లో తుమ్మలను ఖమ్మం నుంచి పోటీ చేయించడమే మంచిదని రిపోర్ట్ రావడంతో నాటి నుంచే పువ్వాడకు కష్టాలు స్టార్ట్ అయ్యాయని చెప్పాలి. మరోవైపు చంద్రబాబు అరెస్టు వ్యవహారం కూడా పువ్వాడ మెడకు బిగుసుకున్నట్లయింది. ఖమ్మం జిల్లా అంటేనే బీఆర్ఎస్కు కొంత వ్యతిరేక పవనాలు వీస్తాయి. అది మొన్నటి ఎన్నికల్లో మరింతగా కనిపించింది. అందుకే పువ్వాడ అజయ్ తన చేజేతులా చేసుకుని తనపై తుమ్మలను ప్రత్యర్థిగా తెచ్చుకొని తన కొంపను తానే కూల్చుకున్నారన్న కమెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక తాజాగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సందర్భంలో పువ్వాడ అజయ్ కారు దిగుతారనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మం గడ్డ కాంగ్రెస్ అడ్డాగా మారింది. అయితే ఆయన కాంగ్రెస్లో చేరతారా, బీజేపీలోకి వెళ్తారా అనేది ఆసక్తి రేపుతోంది. మరి ఈ వార్తలపై పువ్వాడ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.